discuss about the topic drift speed of electrons in the chapter current electricity. So from the previous topic మనం డిస్కస్ చేసింది ఏంటంటే రెండు కేసెస్ డిస్కస్ చేసాము. కండక్టర్ ఈస్ నాట్ కనెక్ట్ టు ది బ్యాటరీ, అంటే సోర్స్ కనెక్ట్ చేయనప్పుడు అందులో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ అంటే ర్యాండమ్ మోషన్ లో తిరుగుతూ ఉంటాయని చెప్పినాము. మరి అదేటువంటి కండక్టర్ అనేది సోర్స్ అంటే బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఆర్డర్డ్ మోషన్ లో ఏర్పాటు చేసి అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏర్పడటం మనం గమనించున్నాము. సో అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు కేసెస్ కంపేర్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క కండక్టర్ ని మనం సోర్స్ అనేటువంటి బ్యాటరీ కనెక్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేటివి ఎందుకు ఆర్డర్డ్ మోషన్ లో మూవ్ అవుతున్నాయని మనం తెలుసుకోవాలి. సో అలాంటి సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదో ఒక సంథింగ్ అనేది ఆ ఎలక్ట్రాన్స్ ని ఆర్డర్ మోషన్ లో ఏర్పరుస్తుందని చెప్పొచ్చు. మరి ఆ సంథింగ్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఆ కండక్టర్ యొక్క రెండు ఎండ్స్ అనేవి బ్యాటరీ యొక్క టూ టెర్మినల్స్ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేసినప్పుడు ఈ బ్యాటరీ యొక్క రెండు ఎండ్స్ మధ్య అంటే ఈ కండక్టర్ యొక్క రెండు ఎండ్స్ మధ్య సపోజ్ కండక్టర్ యొక్క ఎండ్ ఏ అనుకోండి, ఆ కండక్టర్ యొక్క ఎండ్ బి అనుకోండి, ఈ రెండు ఎండ్స్ మధ్య ఎప్పుడైతే ఈ యొక్క కండక్టర్ యొక్క రెండు ఎండ్స్ అనేవి బ్యాటరీ టూ టెర్మినల్ కనెక్ట్ చేస్తామో అప్పుడు రెండు ఎండ్స్ మధ్య ఏమైతుందంటే కాన్స్టాంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది లేకపోతే కాన్స్టాంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండడం వల్ల అక్కడ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు టెర్మినల్స్ కండక్టర్ రెండు టెర్మినల్స్ మధ్య ఆ యొక్క యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుందంటే ఆ ఎలక్ట్రాన్స్ ని ఆర్డర్డ్ మోషన్ లోకి తీసుకొస్తుంది. ఆ ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నోన్ యాస్ ఎలక్ట్రిక్ కరెంట్ మనం చెప్తున్నాం. సో మరి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్డర్డ్ మోషన్ లో వెళ్తున్నాయి కదా, వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళేటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఎండ్ ఏ నుంచి ఎండ్ బి కి కండక్టర్ లో ఒకే వెలాసిటీతో పోతాయా అంటే సేమ్ వెలాసిటీతో పోతాయా అంటే మేబీ చూద్దాం ఆ యొక్క మోషన్ అనేది ఎలా ఉంటుందో. సో ఆ కండక్టర్ ని తీసుకున్నప్పుడు రెండు ఎండ్స్ అనుకున్నారు అనుకోండి, ఎండ్ ఏ అండ్ ఎండ్ బి. అకార్డింగ్ టు రూట్ అండ్ లారెంజ్ ఆ కండక్టర్ అనే దాంట్లో పాజిటివ్ అయాన్స్ కూడా ఫిక్స్ చేసి ఉంటాయి. దాని పాజిటివ్ అయాన్స్ అనేది ఫిక్స్ చేసిన దాన్ని మనం లాటిస్ అయాన్స్ కూడా మనం చెప్పుకున్నాము. సపోజ్ ఈ యొక్క లాటిస్ అయాన్స్ ని ఫిక్స్ చేసినప్పుడు దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ విధంగా వస్తే ఇక్కడ కొలిషన్ జరగడం వల్ల అదేమవుతుంది దాని డైరెక్షన్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా పోతుంది, మళ్ళీ రావడం గమనించుంటాము. ఈ విధంగా వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అంటే మూవ్ అవడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఆ యొక్క బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు కండక్టర్ అనేది అన్నిటి మధ్య యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఏమైందంటే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ ఏర్పడినటువంటి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అని చెప్పొచ్చు. మరి అలా మూవ్ అయ్యేటప్పుడు ఏమైతుందంటే అక్కడ లాట్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అని ఫిక్స్ చేస్తుంటారు కాబట్టి ఆ వెళ్ళేటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ ఫిక్స్ చేసినటువంటి పాజిటివ్ అయాన్స్ కొలిషన్ జరిపించి ఇక్కడ ఒకసారి కొలిషన్ జరిగినప్పుడు ఏమైతుందంటే దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసి దాని యొక్క వెలాసిటీ తగ్గిపోవడం మనం గమనిస్తుంటాము. అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ కొలిషన్ జరిగిన తర్వాత కొన్నిసార్లు ఆ మూవ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్ అనేది రెస్ట్ కి రావచ్చు, అంటే ఆగిపోవడం కూడా జరుగుతుంది. ఆ ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకొని మళ్ళీ అది ప్రయాణించడం జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చెప్పినాం ఈ రెండు ఎండ్స్ కి మధ్య ప్రతి చోట యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకొని అది వెళ్తుంటుందని చెప్పుకోవచ్చు. వెళ్ళేటప్పుడు అది ఏమైందంటే ఆ డ్యూరింగ్ కొలిషన్స్ దానికి ఎనర్జీ కోల్పోయేసి ఈవెన్ సమ్ టైమ్స్ హాల్ట్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలా వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకొని అది ఎండ్ బికి చేరడం గమనించవచ్చు. అంటే ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే ఆ ఎలక్ట్రాన్ అనేటివి ఎండ్ ఏ నుంచి ఎండ్ బికి మూవ్ అయ్యేటప్పుడు ఒకే రకమైనటువంటి స్పీడ్ తో వెళ్ళడం లేదు. కొన్నిసార్లు స్పీడ్ తగ్గిపోతుంది, కొన్నిసార్లు ఆగిపోతున్నాయి, మళ్ళీ ఆ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకొని ఎండ్ బికి పోతున్నాయి. కాబట్టి దే ఆర్ నాట్ ట్రావెలింగ్ విత్ ది కాన్స్టాంట్ స్పీడ్ బట్ దే ఆర్ ట్రావెలింగ్ విత్ కాన్స్టాంట్ యావరేజ్ స్పీడ్. దట్ కాన్స్టాంట్ యావరేజ్ స్పీడ్ ఇస్ నోన్ as ఆ ఎలక్ట్రాన్ అనేది ఎండ్ ఏ నుంచి ఎండ్ బికి పోయేటప్పుడు కాన్స్టాంట్ యావరేజ్ స్పీడ్ తో పోతుంది. దట్ కాన్స్టాంట్ యావరేజ్ స్పీడ్ ఈజ్ నోన్ యాజ్ ఆ కాన్స్టాంట్ యావరేజ్ స్పీడ్ ని మనం ఏమనుకుంటామంటే డ్రిఫ్ట్ స్పీడ్ అనుకుంటాము. డ్రిఫ్ట్ స్పీడ్ ఆర్ డ్రిఫ్ట్ వెలాసిటీగా మనము దాన్ని చెప్పుకోవచ్చు. డ్రిఫ్ట్ వెలాసిటీ దాన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు v సఫిక్స్ d చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ d అనేది డ్రిఫ్ట్ కి v అనేది వెలాసిటీ. సో ఈ విధంగా ఆ ఎలక్ట్రాన్స్ అంటే a నుంచి b కి వెళ్ళేటప్పుడు కాన్స్టాంట్ యావరేజ్ స్పీడ్ తో పోతాయి. ఆ కాన్స్టాంట్ యావరేజ్ స్పీడ్ ని మనం డ్రిఫ్ట్ స్పీడ్ గా లేకుంటే డ్రిఫ్ట్ వెలాసిటీ గా తీసుకుందాము. మరి ఈ యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ కానీ
మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనేది ఒక సమీకరణాన్ని ఏ విధంగా రాబడతామో ఒకసారి డయాగ్రామాటిక్ పరంగా చూసుకుందాం. ఇక్కడ డెరివేషన్ ఆఫ్ డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, డ్రిఫ్ట్ స్పీడ్ యొక్క ఫార్ములాని కానీ లేకపోతే డ్రిఫ్ట్ స్పీడ్ యొక్క ఈక్వేషన్ మనం రాబడుతున్నాము. అలా రాబడుతున్నప్పుడు మొట్టమొదటిగా మనం చేద్దామంటే ఒక కండక్టర్ని అర్థం చేస్తున్నాము. ఆ కండక్టర్కి ఏమవుతుంది అంటే టూ ఎండ్స్ అనేవి ఉంటాయి, ఎండ్ ఏ అండ్ ఎండ్ బిగా తీసుకోవచ్చు. సో ఆ కండక్టర్ అనేది తీసుకున్న తర్వాత దానికి ఒక యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది అర్థం చేసుకున్నాము. దిస్ ఇస్ నోన్ as యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో లెట్ us కన్సిడర్ ఏ కండక్టర్ ఆఫ్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏం తీసుకున్నామంటే ఏ తీసుకున్నాం. సో సపోజ్ ఈ యొక్క టూ ఎండ్స్ ఆఫ్ దట్ కండక్టర్ వచ్చేసి మనము టూ టెర్మినల్స్ ఆఫ్ దట్ బ్యాటరీ కనెక్ట్ చేసినట్టయితే, అంటే పాజిటివ్ టెర్మినల్ కి నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేద్దాం అనుకున్నాము. అలా కనెక్ట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏమైతే అంటే ఆర్డర్డ్ మోషన్ లో మూవ్ అయితే అని చెప్పినారు. మరి ఆర్డర్డ్ మోషన్ లో మూవ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాము. మరి ఆర్డర్డ్ మోషన్ లో ఎలక్ట్రాన్స్ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేసినట్టయితే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఎంతైతే వెలాసిటీతో పోతున్నాయో ఆ వెలాసిటీని మనము డ్రిఫ్ట్ స్పీడ్ గా తీసుకోవచ్చు. లెట్ VD be the drift speed of that electrons. ఎప్పుడైతే దాన్ని రెండు టెర్మినల్స్ అనేవి బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఆ యొక్క ఆర్డర్డ్ మోషన్ లోకి వస్తాయి. ఆ ఆర్డర్ మోషన్స్ లో వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క స్పీడ్ అనేది VD గా తీసుకున్నాము. మరి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే మూవ్ అవుతుందంటే, సపోజ్ మనం అనుకునేటువంటి సంఖ్య ఏంటంటే లెట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ది కండక్టర్ అంటే దీన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ ఒక యూనిట్ వాల్యూమ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ చార్జెస్ అంటే మూవ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవచ్చు అంటే చార్జ్ డెన్సిటీగా తీసుకోవచ్చు. చార్జ్ డెన్సిటీ ఒక యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లో ఒక సెకండ్ కాలంలో ఆ ఎలక్ట్రాన్స్ అంటే ఎంత డిస్టెన్స్ ని కవర్ చేసినట్టే దాన్ని కూడా వీడిని తీసుకోండి. లెట్ VD be the distance covered by each charge in 1 second గా తీసుకోవచ్చు. మరి అదే సమయంలో ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఆ యొక్క డిస్టెన్స్ ని ఎంత యూనిట్ వాల్యూమ్ ని కలిగి ఉంటాయంటే ఏ VD అనేటువంటి వాల్యూమ్ ని కవర్ చేసినాయని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి n కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే కవర్ చేసినటువంటి ఆ యొక్క డిస్టెన్స్ ని ఏగా తీసుకోవచ్చు. మరి అక్కడ మూవ్ అయ్యేటువంటి ఏ తీసుకోవచ్చు అంటే చార్జెస్ కాబట్టి సెకండ్ కాలంలో ఈ చార్జెస్ అనేటివి యూనిట్ ఏరియా క్రాస్ సెక్షన్ లో కవర్ చేసినటువంటి డిస్టెన్స్ అంటే VD గా తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చార్జెస్ అనేటివి ఆ డిస్టెన్స్ ని ఎంత కవర్ చేసినాయంటే దాన్ని ఏ V సఫిక్స్ D గా తీసుకుందాము. మరి టోటల్ ఇక్కడ మూవ్ అయ్యేటి అంటే చార్జెస్ దట్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ని మనము Q తో రిప్రజెంట్ చేస్తాము. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఏం చెప్పినాము. సో అక్కడ మొత్తము ఆ యొక్క D అనేటువంటి అంటే యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ని ఒక పాయింట్ అనుకుంటే ఆ D అనేటువంటి పాయింట్ లో ఎంత నెంబర్ ఆఫ్ చార్జెస్ మూవ్ అవుతుంటాయి యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గుండా అంటే NQAVD అనేటువంటి చార్జెస్ అనేవి మూవ్ అవుతున్నాయి. దట్ NQAVD is equal to ఎలక్ట్రిక్ కరెంట్ I గా మనం చెప్పుకోవచ్చు. మరి మనకు కావాల్సింది ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఈక్వేషన్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే డ్రిఫ్ట్ స్పీడ్ యొక్క ఈక్వేషన్. ఆ డ్రిఫ్ట్ స్పీడ్ యొక్క ఈక్వేషన్ VD is equal to రాసుకున్నట్లయితే ఇక్కడ VD కి మల్టిప్లికేషన్ ఉన్నటువంటి NQA అనే టర్మ్స్ అనేవి ఆపోజిట్ సైడ్ కి వచ్చేస్తాయి. అది కూడా ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ కి వచ్చేస్తాయి. అప్పుడు VD is equal to I by NQA తీసుకోవచ్చు. NQA తీసుకోవచ్చు. సో అప్పుడు డ్రిఫ్ట్ స్పీడ్ VD is equal to I by NQA అయితే where I is equal to electric current, N is equal to number of charges and Q is equal to charge of electrons ఇక్కడ మూవ్ అవుతున్నాయి కాబట్టి అంటే ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గా తీసుకోవచ్చు. దిస్ ఈస్ ది డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క సమీకరణం VD is equal to I by NQA. సో డ్రిఫ్ట్ స్పీడ్ యొక్క ఈక్వేషన్ మనము VD is equal to I by NQA గా తీసుకున్నాము. సో ఈ డ్రిఫ్ట్ స్పీడ్ ఈక్వేషన్ ఇంకొక మాట కూడా తీసుకోవచ్చు. ఏమిటంటే VD is equal to J by NQ గా తీసుకోవచ్చు. J by NQ where J is equal to current density and J is equal to మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే I by A. J is current density, J is equal to I by A. I by A వాల్యూ J సబ్స్టిట్యూట్ చేస్తే డ్రిఫ్ట్ స్పీడ్ VD is equal to J by NQ గా తీసుకోవచ్చు. మరి డ్రిఫ్ట్ స్పీడ్ యొక్క సమీకరణం అనే ఫార్ములా మనం రాబట్టాం కదా. ఈ డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక కాపర్ వైర్ లో ఏ విధంగా ఉంటాయో మనము ఒకసారి చూసుకుందాము. సో లెట్ us calculate the
డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కాపర్ వైర్. ఒక కాపర్ వైర్ తీసుకొని ఆ కాపర్ వైర్ లో ఎలక్ట్రాన్స్ అంటే మూవ్ అవుతూ ఉన్నాయంటే, అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయంటే దాంట్లో ఏమవుతున్నట్టు కరెంట్ పాస్ అవుతున్నట్టు. మరి అలాంటి కరెంట్ పాస్ అవుతున్నటువంటి ఎంత అంటే 1 ఆంపియర్ కరెంట్, మరి అక్కడ ఆ తీసుకున్నటువంటి కాపర్ వైర్ అనేది ఎంత థిక్నెస్ కలిగి ఉంది, ఎంత క్రాస్ సెక్షన్ ఏరియా కలిగి ఉంది అంటే 10⁻⁻6 మీటర్స్ స్క్వేర్ అనేది కలిగి ఉంది. అండ్ అక్కడ ఆ యొక్క ఎలక్ట్రాన్స్ అంటే కాపర్ వైర్ లో ఎన్ని మూవ్ అవుతున్నాయి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది 8.5 × 10⁻28 మీటర్ క్యూబ్ అనేటివి ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు మొట్టమొదటిగా మనము ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ అంటే ఏదో చూస్తున్నామో దాని నుంచి డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్స్ కాపర్ వైర్ లో మూవ్ అయ్యేది చూస్తున్నాం. సో లెట్ us calculate the drift speed of electrons in a copper wire carrying a current. అంటే కరెంట్ వాల్యూ ఇచ్చినాడు. ఎంత కరెంట్ వాల్యూ ఇచ్చినాడు? 1 ఆంపియర్ ఇచ్చినాడు. సో గివెన్ వాల్యూస్ అన్ని కూడా రాసుకుందాం ఒకసారి. గివెన్ కరెంట్ వాల్యూ I is equal to 1 ఆంపియర్. 1 ఆంపియర్ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా, అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా వాల్యూ అంటే ఆ తీసుకున్నటువంటి కాపర్ వైర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కానీ క్రాస్ సెక్షనల్ ఏరియా కానీ ఎంత ఇచ్చినాడు? A is equal to 10⁻⁻6 మీటర్ స్క్వేర్ ఇచ్చినాడు. అండ్ ది ఎలక్ట్రాన్ డెన్సిటీ, మనకు ఉన్నటువంటి కాపర్ వైర్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి అంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క డెన్సిటీ అనేది ఎలక్ట్రాన్ డెన్సిటీ n is equal to, దిస్ ఈస్ ద నోన్ వాల్యూ 8.5 × 10⁻28 మీటర్ క్యూబ్ అని తీసుకోవచ్చు. అండ్ మనం చెప్పేది ఏంటంటే కండక్టర్ లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మూవ్ అవుతుంది అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏర్పడుతుంటే వాటికి మెయిన్ రెస్పాన్సిబుల్ ఎవరు అంటే ఎలక్ట్రాన్స్ అని చెప్పొచ్చు. అండ్ చార్జ్ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్స్, చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ Q is equal to 1.6 × 10⁻⁻19 కూలుమ్స్ గా తీసుకోవచ్చు. సో వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూ కరెంట్ వాల్యూ, ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ చార్జ్ డెన్సిటీ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్స్ ఇచ్చినాడు. మరి చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అనేది మనం కాన్స్టెంట్ వాల్యూ మనకు తెలిసింది Q is equal to 1.6 × 10⁻⁻19 కూలుమ్స్ అనేవి. ఆ ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నింటినీ కూడా డ్రిఫ్ట్ స్పీడ్ యొక్క ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి ఆ క్యాలిక్యులేషన్ చేస్తే దాంట్లో ఎంత స్పీడ్ తో పోతున్నాయో మనం చెప్పొచ్చు. మరి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్న వాల్యూస్ అనేవి డ్రిఫ్ట్ స్పీడ్ V is equal to I వాల్యూ మనకి ఎంత ఉంది ఇక్కడ? I/NQA కాబట్టి I వాల్యూ ఎంత ఉంది? 1 బై మరి I/NQA. నెక్స్ట్ n వాల్యూ తీసుకోండి. n వాల్యూ ఎంత ఉంది? 8.5 × 10⁻28 ఉంది. నెక్స్ట్ n వాల్యూ తర్వాత q వాల్యూ అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత ఉంది? ఇంటూ 1.6 × 10⁻19. అండ్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ వాల్యూ ఎంతంటే 10⁻⁻6 అనేది ఉంది ఇంటూ 10⁻⁻6 ఉంది. సో ఈ వాల్యూస్ అన్నింటినీ కొంచెం సింప్లిఫై చేసుకొని ఆ డ్రిఫ్ట్ స్పీడ్ ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేసుకుందాము. సో దాన్ని సింప్లిఫై చేసుకున్నప్పుడు మనం మొట్టమొదటిగా డ్రిఫ్ట్ స్పీడ్ VD is equal to, న్యూమరేటర్ ఏం చేంజ్ చేస్తలేదు కాబట్టి 1 అని అలాగే పెట్టుకున్నాము. మా డినామినేటర్ చూసినట్టయితే ఇక్కడ 10⁻28 10⁻⁻19 10⁻⁻6 అనేవి ఉన్నాయి. అంటే బేసెస్ అన్ని ఈక్వల్గా ఉంటాయి కాబట్టి వాటి పవర్స్ ని మనం సింప్లిఫై చేసుకున్నాము. 8.5 × 10⁻28 ఇంటూ 1.6 ఇంటూ 10⁻ఇక్కడ 10⁻⁻19 10⁻⁻6 కాబట్టి రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి వాటి పవర్స్ ఏం చేస్తాం? అడిషన్ చేద్దాము. -19 -6 ఏమవుతుందంటే -25 అవుతుందని చెప్పవచ్చు. సో అక్కడ కొంచెం సింప్లిఫై చేసిన తర్వాత డ్రిఫ్ట్ స్పీడ్ VD is equal to 10⁻28 ఇక్కడ ఉంది, ఇక్కడ 10⁻⁻25 ఉంది. ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 10⁻+3 అనేది మనకి మిగులుతుంది. సో 1/8.5 × 10⁻3 × 1.6 రెండింటిలో 28 25 పోతే 3 మిగులుతుంది. సో దానికి కొంచెం సింప్లిఫై చేస్తున్నాము. VD is equal to 1/8.5 × 1.6 × 10⁻3. మరి రెండింటిని మల్టిప్లై చేస్తుంటే 8.5 × 1.6 ని దెన్ VD is equal to డ్రిఫ్ట్ స్పీడ్ VD is equal to 1/13.6 వస్తుంది. అంటే 8.5 × 1.6 అనేది మల్టిప్లై చేసుకుంటే 13.6 వస్తుంది ఇంటూ 10⁻⁻3 గా మనం తీసుకోవచ్చు. సో 1/13.6 ఒకటిని 13.6 డివిజన్ చేస్తే అప్పుడు డ్రిఫ్ట్ స్పీడ్ VD is equal to 0.073 డివైడెడ్ బై
డివైడెడ్ బై 10⁻³ అనేది వస్తుంది, మనకు -3 అనేది వస్తుంది. దెన్ VD is equal to 1/13.6 into 10⁻³ వస్తుంది. ఈ 1 డివైడ్ బై 13.6 చేస్తే 0.073 డివైడ్ బై 10³ వస్తుంది. ఈ 10³ మనం పైకి పంపించినట్టయితే డ్రిఫ్ట్ స్పీడ్ VD is equal to 0.073 into 10⁻³ అనేది వస్తుంది. 10⁻³ ఈ యొక్క 0 పాయింట్ అంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే 0 తర్వాత 7 తర్వాత ఆ యొక్క పాయింట్స్ అనేది చేంజ్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి డినోమినేటర్స్ అంటే పవర్స్ లో VD is equal to 7.3 into 10⁻⁵ millimeters అనేటువంటి వాల్యూ వస్తుంది. సో అంటే ఇక్కడ డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద కాపర్ వైర్ వచ్చేసి 7.3 into 10⁻⁵ millimeters. అంటే చాలా 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 స్లోగా ఆ యొక్క ఎలక్ట్రాన్స్ అంటే కాపర్ వైర్లో మూవ్ అవుతున్నటువంటి ఆ యొక్క వాల్యూ మనకు తెలియజేస్తుంది చెప్పుకోవచ్చు. అంటే మనకు వచ్చిన దాని ప్రకారం డ్రిఫ్ట్ స్పీడ్ అనేది VD is equal to I/NQA కదా. మరి డ్రిఫ్ట్ స్పీడ్ని బట్టి ఆ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో చెప్పగలుగుతాం అంటే, మరి ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రిక్ వైర్లో మూవ్ అయ్యేటప్పుడు ఆ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైరెక్షన్ మనం 2 క్వాంటిటీస్ ఆధారంగా బేస్ చేసుకొని చెప్పొచ్చు. మరి ఈ యొక్క డ్రిఫ్ట్ స్పీడ్ కన్నా ముందు మనము I is equal to NQA VD తీసుకున్నాం కదా. ఈ ఈక్వేషన్ లో N అనేది ఆ యొక్క A అనేది రెండు కూడా పాజిటివ్ సైన్స్, మరి మనకు వాటితో అవసరం లేదు. మరి Q అండ్ VD ఈ రెండు వాల్యూస్ ను ఉపయోగించుకొని మరి ఆ పోయేటువంటి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది డైరెక్షన్ మనం చెప్పొచ్చు. ఏ విధంగా చెప్పొచ్చు అంటే, సపోజ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్స్ పరంగా మనం మాట్లాడినట్టయితే అది నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ పరంగా మనం మాట్లాడితే ఆ Q అనేది నెగిటివ్ అవుతుంది. ఒకవేళ VD అనేది పాజిటివ్ అయితే నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఏమవుతుంది, నెగిటివ్. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ గా ఉంటుంది, లేదా ఆ యొక్క ఎలక్ట్రాన్స్ యొక్క డైరెక్షన్ కి అది నెగిటివ్ గా ఆపోజిట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ Q అండ్ VD రెండు వాల్యూస్ ఉపయోగించి మనము ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డెఫినేషన్ చెప్పొచ్చు. ఏ విధంగా అంటే, సపోజ్ అక్కడ తీసుకున్నటువంటి ఎలక్ట్రాన్స్ అయితే వాటి యొక్క ఛార్జ్ అనేది నెగిటివ్ ఉంటుంది. డ్రిఫ్ట్ స్పీడ్ పాజిటివ్ అయితే పాజిటివ్ ఇంటూ నెగిటివ్ వస్తుంది. అంటే ఆ యొక్క ఎలక్ట్రాన్స్ యొక్క డైరెక్షన్ కి నెగిటివ్ గా ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పోతుంది. మరి ఇన్ కేస్ ఆఫ్ మనం తీసుకున్నటువంటి పాజిటివ్ ఛార్జెస్ అయితే, అంటే ప్రోటాన్స్ అయితే పాజిటివ్ ఛార్జ్ ప్రోటాన్స్ అండ్ డ్రిఫ్ట్ స్పీడ్ VD కూడా పాజిటివ్ అయితే, రెండు పాజిటివే కాబట్టి అప్పుడు వచ్చేటువంటి ఎలక్ట్రిక్ కరెంట్ కూడా రెండు ప్రొడక్ట్ ఏమవుతుందంటే Q ఇంటూ VD రెండు పాజిటివే కాబట్టి పాజిటివ్ ఇంటూ పాజిటివ్ అది కూడా పాజిటివ్ వస్తుంది. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది పాజిటివ్ చార్జెస్ యొక్క డైరెక్షన్ లోనే ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే, ఈ రెండు వాల్యూస్ అంటే Q అండ్ VD ని ఆధారంగా చేసుకొని ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఎలక్ట్రాన్స్ కి ఆపోజిట్ గా ఉంటుంది. అదే ప్రోటాన్స్ కి అయితే పాజిటివ్ చార్జెస్ యొక్క డైరెక్షన్ లోనే ఉంటుంది. సరే, ఇంకా ఒక విషయం ఏంటంటే, ఒక ఎలక్ట్రిక్ వైర్ అనేది మనం తీసుకున్నట్టయితే దానికి స్విచ్ అనేది కనెక్ట్ చేసినట్టయితే ఆ స్విచ్ వేసినప్పుడే ఎంత దూరమైనా ఉన్నప్పటికీ ఆ బల్బ్ అనేది కానీ ఫ్యాన్ కానీ తిరగడం మనం గమనిస్తుంటాము. అది ఎందువల్ల జరుగుతుంది అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెంగ్త్, ఒక స్విచ్ అనేది మనం స్విచ్ బోర్డు వేసినప్పుడు దాని దగ్గరలో ఉన్నటువంటి బల్బ్ అదే టైంలో వెలుగుతుంది, చాలా దూరంలో ఉన్నటువంటి బల్బ్ కూడా అదే టైంలో వెలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ యొక్క ఎలక్ట్రాన్స్ అంటే మూవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, దానికి బ్యాటరీ కాకుండా ఏదైనా సోర్స్ కనెక్ట్ చేయాలి. అలా కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఏ డైరెక్షన్ వస్తున్నాయి, ఆర్డర్డ్ మోషన్ లోకి వస్తున్నాయి అని చెప్పొచ్చు. మరి ఆర్డర్డ్ మోషన్ లోకి తీసుకురావడానికి అక్కడ రెస్పాన్సిబుల్ ఎవరని చెప్తామంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఎంతైనా లెంగ్త్ తక్కువ ఉన్నప్పటికైనా లెంగ్త్ దూరంగా ఉన్నప్పటికైనా అవి వెంటనే వెలగడానికి, దాని వర్కింగ్ కండిషన్లోకి రావడానికి ఎవరు కారణం అంటే, ఆ రెండు టెర్మినల్స్ మధ్య ఉండేటువంటి కాన్స్టాంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఆ యొక్క కండక్టర్లో ఏమైతుందంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. దిస్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైట్నింగ్ ఆఫ్ దట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ లెంగ్త్ గా మనం చెప్పుకోవచ్చు. మరి కాన్స్టాంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఆ బ్యాటరీ యొక్క రెండు టెర్మినల్స్ మధ్య ఏ విధంగా ఏర్పడుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏందో టుమారోస్ క్లాస్ లో చూస్తాం.